నమస్కారం అండి. మా గోదావరి వంటలకి స్వాగతం అండి. ఈ రోజు మన వంట చాలా రుచిగా ఉంటదండి. అదేంటంటారా? కొబ్బరి చారండి. హాయ్. ఒక స్పూను పచ్చిశనగపప్పు, ఒక స్పూను బియ్యం, ఒక స్పూను ధనియాలు, ఇవన్నీ కలిపి 15 నిమిషాలు నానబెట్టుకోవాలండి. వాటితో పాటు ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క కలుపుకునండి మిక్సీ పట్టుకోవాలండి. ఇదిగోండి ఇలాగనమాట అండి. ఇప్పుడు మనం కొబ్బరి పాలను రెడీ చేసుకోవాలండి. దీనికి మనం 1 కప్పు కొబ్బరి ఇంకా నీళ్లు వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఇదిగోండి ఇలా చూడండి, ఎంత చక్కగా ఉండాలన్నమాట అండి. ఇప్పుడు మనం ఓ పెద్ద చెక్కను తీసుకోవాలండి. దాని మీద ఒక కాటన్ బట్ట కప్పండి. మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ ని అందులో పోయాలండి. ఇప్పుడు దాన్ని ఎలా పిండండి, అప్పుడు కొబ్బరి పాలు వస్తాయండి. చూసారా, ఇలా పిండుకోవాలండి. ఇప్పుడు మనం కొబ్బరి పాలలో మనం ముందు మిక్సీ పట్టుకున్నాం చూడండి, బియ్యం పేస్ట్, దాన్ని కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని దాంట్లో 2 స్పూన్లు నూనె పోసుకోవాలండి. దాంట్లోని కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగవ వేసుకుంటే వేసుకోవచ్చండి. అవి వేగిన తర్వాత మనం ముందు కలిపి పెట్టుకున్నాం చూడండి కొబ్బరి పాలు, అవి వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఓ 10 నిమిషాలు ఉడకనివ్వండి. అది ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. అది చల్లారిన తర్వాత ఒక 1/2 కప్పు నిమ్మరసం దాంట్లో కలుపుకోవాలండి. అంతేనండి, రుచికరమైన కొబ్బరి చారు తయారైపోయిందండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఏమనుకోకండి. మీరు సబ్స్క్రైబ్ కానీ చేయకపోతే మా గోదావరి వంటలను సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసినవన్నీ మీకు రావాలంటే ఆ బెల్ల బటన్ చూడండి, దాన్ని ఒకసారి నొక్కేయండి. మరో వంటతో మరీ కలుద్దామండి. ఉంటానండి. హాయ్.